ప్రభువా, నీ కుమారుడు మా బిడ్డ జై కుమార్ గడచిన కాలములో నీ బిడ్డ నీ సన్నిధిలో నీ పరిచర్య చేసినవాడు నాయన, నీ సేవలో కొనసాగి ఉన్నాడు ప్రభువా. కనుక నీ కుమారుని ఎడల మీరు కృప చూపారు. జగత్పునాది వేయబడక మునుపు మీ ప్రణాళికలో నీ బిడ్డను ఏర్పరచుకున్నారు. ఈరోజు నాయన నీ కుమారునికి రక్షణ ఆనందాన్ని మీరు దయచేస్తున్నారు. మారు మనస్సునిచ్చారు. మారు మనస్సిచ్చి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకునే కృప, ఆ ధన్యత నీ కుమారునికి ఇచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమమును పురస్కరించుకొని ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్క క్రమములో మీరున్నారు. మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నారు. ఈ సమయంలో ఈ బాప్తిస్మము కార్యక్రమము మేము ప్రారంభించుకొనుచుండగా, మీ నామములోనే మేము కొనసాగించుకొనుచుండగా, ఈ బాప్తిస్మ కార్యక్రమములో ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు తోడై ఉండి నడిపించమని యేసునామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. కృపామయుడా, నీలోన నీవము కుమ్మారించు. కృపామయుడా, నీలోన కృపామయుడా, నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. ప్రభు వాక్యాన్ని వినటము ద్వారా విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము కలిగిన మీదట ప్రభువుని నమ్ముకుంటారు. హృదయములో సొంత రక్షకుడుగా అంగీకరించి అలాగే మారు మనసు పొందుకొని పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకోవడానికి సిద్ధపరచేది పరిశుద్ధాత్మ దేవుడు. సిద్ధపరచి బాప్తిస్మము కార్యక్రమము వరకు ఆయన నడిపిస్తారు. మరి బాప్తిస్మము ఇచ్చేటప్పుడు దైవ సేవకులు నీటిలో నిలవబెట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తిస్మాన్ని ఇస్తారు. ఇప్పుడు నీటిలో ముంచబడినప్పుడు ఎవరైనా ఆ బాప్తిస్మం తీసుకునే వ్యక్తులు ఎవరైనా వారు లోకములో ఉన్నప్పుడు లోకాశల్లో, నేత్రాశల్లో, శరీరాశల్లో, జీవపటంబములలో నడచి ఆ మాలిన్యము పాపమును అంటించుకొని ఉన్న ఎడల ఆ నీటిలో ముంచినప్పుడు అక్కడ భూస్థాపనము చేయబడి ఈ పాపములన్నీ కడిగివేయబడి పరిశుద్ధపరచబడి లేపబడినప్పుడు వారు ప్రభువు బిడ్డలుగా లేపబడతారు. కనుక ఇప్పుడు నీటి మూలంగా జన్మించారు అని ఈ మాటలోని భావము. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో చూద్దాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ మాటల్లోని భావం ఏంటంటే దైవ సేవకులు సువార్తను విని ప్రభువుని నమ్ముకొని బాప్తిస్మం ఎవరైతే పొందుకుంటారో వారు రక్షణలోనికి ప్రవేశిస్తారు అని ఈ భావము. ప్రియా దేవుని బిడ్డలారా, వారు విని కూడా ఇనుట మట్టుకే విని దేవుణ్ణి ఆశ్రయించక, శక్తిని ఆశ్రయించక ఉన్నవారు, బాప్తిస్మము తీసుకోలేని వారు రక్షణలోనికి రాలేనట్టు. రక్షణలోనికి రాలేని వారు, బాప్తిస్మము తీసుకోలేని వారికి శిక్ష విధింపబడుతుంది అని దీని భావము. ఇప్పుడు ప్రభువారు రక్షణలోనికి జయకుమార్ని నడిపించి ఉన్నాడు. మీ రక్షణ మరి ఎలా తీసుకుంటున్నాడు? హృదయపూర్వకంగా తీసుకుంటున్నాడా? మనోపూర్వకంగా తీసుకుంటున్నాడా? లేకపోతే వెనకమాల ఎవరైనా ఒత్తిడి ఉందా? ఈ సమయంలో జయకుమార్ని ఈ మాటలు మనము అడుగుదాము. జయకుమార్, నీవు బాప్తిస్మం తీసుకోవడానికి చిత్తపడి వచ్చావు కదా. మరి బాప్తిస్మము తీసుకోవడానికి యేసు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి అలాగే నీవు బాప్తిస్మం తీసుకోవటానికి సిద్ధపడి ఉన్నావా? లేకపోతే వెనకమాల ఎవరైనా బలవంతం చేసి ఒత్తిడి చేసి నీకు బాప్తిస్మం ఇప్పిస్తున్నారా?
ఆ బాప్తీసం వెనక ఎటువంటి ఒత్తిడి లేదు, ఎటువంటి బలవంతం లేదు. నేనే మనస్ఫూర్తిగా దేవుణ్ణి నా సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడి వచ్చి బాప్తీసం తీసుకుంటాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును మహింపరుచుకుందాం. హృదయపూర్వకంగా లోకరక్షకుడని అంగీకరించి హృదయంలో తలచి నోటితో ఒప్పుకొని మారు మనసు పొందుకొని పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకుంటున్నాడు గనుక ఇప్పుడు ప్రభువారు మాకిచ్చినటువంటి అధికారముతో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడుచూ ఉన్నాం. యేసయ్యా వందనాలు. ఆత్మదేవా మీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా నీ కుమారుడు మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించి హృదయములో తలచి నోటితో ఒప్పుకొని మారు మనసు పొందుకొని పాపక్షమాపణ నిమిత్తమై ఆత్మ మూలముగాను నీటి మూలముగాను బాప్తిస్మం తీసుకొనుచున్నాడు. అయ్యా బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇది మొదలుకొని నీ కుమారుడు నాయన ఆత్మీయతలో అభివృద్ధిని పొందుకొని పరిశుద్ధతలో పరిపక్వం పొందుకొని ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కున్నట్లుగా మీరు ఆశీర్వదించండి. మీ అరచేతిలో చెక్కుకొనండి, మీ స్వారూప్యములోనికి మార్చండి ప్రభువా. అయ్యా ఈ రక్షణను అంతము వరకు నీ బిడ్డ కాపాడుకునే ఆ భాగ్యము, నీలో అంటుకట్టబడి ఉండే ధన్యత, నీలో స్థిరత్వము కలిగి ఉండే ధన్యత మీ నామానికి మహిమార్థంగా ప్రభువా మా అందరికీ ఆశీర్వాదకరంగా నీ కుమారునికి నాయన దీవెనకరంగా ఉండునట్లుగా నీ బిడ్డను సిద్ధపరచమని యేసు పరిశుద్ధమైన నామం